నిరుద్యోగుల ఆశల్ని ఆసరాగా తీసుకుని ఉద్యోగాల పేరిట ఓ నకిలీ ఎస్ఐ 3 కోట్ల వరకు లాగేశాడు. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని సొమ్ములు దండుకోవడం, అనుమానం వచ్చి సొమ్ము తిరిగిచ్చేయాలని డిమాండ్ చేస్తే పిస్టల్తో బెదిరించడంపై విశాఖ పోలీసులకు సమాచారం అందడంతో అధికారులు రంగంలోకి దిగారు. భార్యతో పాటు ఆమె చెల్లెలి వరసైన మహిళతో సహా ఓ ప్రియురాలతో కలిసి నిందితుడు భోగాపురం, పెందుర్తితో పాటు ఏపీ వ్యాప్తంగా పలువురిని మోసం చేసినట్టు తేలింది. పెందుర్తి టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్త దాడిలో హైదరాబాద్ లో ఉన్న నిందితుడిని, అతడి ప్రియురాల్ని పట్టుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం శేఖురుపురానికి చెందిన హనుమంతు రమేష్ కుమార్ తన కుటుంబంతో పెందుర్తి పిఎస్ పరిధిలో పులగానిపాలెం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. తాను విశాఖ 2 టౌన్ ఎస్ఐనంటూ ఎస్ఆర్ నగర్, దుర్గానగర్ ప్రాంత వాసుల్ని పరిచయం చేసుకునేవాడు. నిత్యం యూనిఫామ్లోనే కార్లలో తిరుగుతుండడంతో జనం కూడా అతన్ని పోలీస్ అనే నమ్మేశారు. ఆ ప్రాంతంలో గతేడాది దసరా సమయంలో దుర్గాదేవి విగ్రహాన్ని విరాళంగా ఇవ్వడంతో ఆ ప్రాంత వాసులు మరింతగా రమేష్ను నమ్మారు. అదే ప్రాంతానికి చెందిన పెయింటర్ దుంపల కృష్ణారావును కూడా రమేష్ పరిచయం చేసుకున్నాడు. తన భార్య సరితకు మామ వరసైన వ్యక్తి సికింద్రాబాద్లోని డిఆర్ఎంగా పనిచేస్తున్నారని, ఆయన త్వరలో రిటైర్ అయిపోనున్నారని రమేష్ అందరినీ నమ్మించాడు. రైల్వేలోని గ్రూప్ సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే ఆ డిఆర్ఎం పనిచేసి పెడతారని నమ్మబలికాడు. దీంతో కృష్ణారావు తన కుమారుడు దుర్గాప్రసాద్కు ఉద్యోగం అడిగాడు. 18 ఏళ్లు నిండకపోయినా తాను సిఫారసు చేసి ఉద్యోగం ఇప్పిస్తానని రమేష్ చెప్పడంతో దఫదఫాలుగా డబ్బులివ్వడం మొదలుపెట్టాడు. కృష్ణారావు తన స్నేహితులు, బంధువులకు కూడా ఈ విషయం చెప్పడంతో వారు కూడా రమేష్ మాటల్ని నమ్మి మొత్తం 12 మంది వివిధ దఫాల్లో 85 లక్షల వరకు వివిధ రూపాల్లో ఇచ్చారు. వీరందరికీ రైల్వే అంటూ ఫేక్ మెయిల్లు వచ్చేవి. ఆ తర్వాత విజయవాడలోని ఐశ్వర్య లాడ్జిలో నిరుద్యోగ అభ్యర్థులతో పరీక్షలు రాయించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు వాళ్ళందరికీ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇప్పించాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లుకలాపు సాయి ప్రవీణ్ అలియాస్ శ్రావణిని డిఆర్ఎం పిఏగా పరిచయం చేశాడు అందరికీ. ఆమె కూడా అచ్చం రైల్వే లెటర్ల మాదిరి అందరికీ కాగితాలు ఇవ్వడం, ఇంటర్వ్యూలు చేయించడం వంటివి చేసేది. అనంతరం అభ్యర్థుల్ని సికింద్రాబాద్ తీసుకువెళ్లి అక్కడ సంతోష్ లాడ్జిలో కూర్చోబెట్టి డిఆర్ఎంతో మాట్లాడిస్తామంటూ 10 రోజులు కాలయాపన చేశారు. అట్నుంచటే రమేష్ కుమార్ పరారైపోయాడు. బాధితులు తమ వద్ద ఉన్న ఆధారాలతో అక్కడి డిఆర్ఎం కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా అవన్నీ నకిలీవని తేలింది. దీంతో తాము మోసపోయామనుకుంటూ బాధితులు విశాఖ పోలీసుల్ని ఆశ్రయించారు. రమేష్ కుమార్ అందరినీ నమ్మించేందుకు తన భార్య, సోదరి, మరో మహిళను కూడా రంగంలోకి దించాడు. వారిలో ఒకరికి పోలీస్ యూనిఫామ్ వేయించి రమేష్ అందరినీ నమ్మించేవాడు. ఇదిలా ఉంటే తమకు ఉద్యోగం వద్దని, ఇచ్చిన డబ్బు తిరిగిచ్చేయాలంటూ కృష్ణారావు సహా బాధితులు రమేష్ను డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. రమేష్ స్వస్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. దాంతో ఓ రోజు రమేష్ యూనిఫామ్తో వచ్చి తన స్వస్థలంలో ఎందుకు హడావిడి చేశావంటూ కృష్ణారావు నుదుటిపై గన్ పెట్టి చంపేస్తానంటూ బెదిరించాడు. డబ్బులు వెనక్కిచ్చేది లేదంటూ కృష్ణారావు వద్ద ఉన్న మరో 10,000 కూడా లాక్కున్నాడు. దాంతో భయపడిపోయిన కృష్ణారావు మెల్లగా తేరుకుని పోలీసుల్ని ఆశ్రయించాడు. సిపి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్, పెందుర్తి పోలీసులు హైదరాబాద్లో తలదాచుకున్న రమేష్తో పాటు ఆయన ప్రియురాల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. రమేష్పై ఐపీసీ 419, 420, 386, 307, 25 ఆర్మ్స్ యాక్ట్, ఐటీ 66C, 66D సెక్షన్లను నమోదు చేసినట్టు పెందుర్తి సిఐ ఎల్ రామకృష్ణ స్పష్టం చేశారు. 2 కోట్ల వరకు రమేష్ గుంజేసినట్టు తెలుస్తోందన్నారు. రమేష్ తాను ఎస్ఐనంటూ చెబుతుండడంతో పాటు విశాఖలోని విశాలాక్షి నగర్లో ఓ కార్యాలయం కూడా తెరిచాడు. నిత్యం పోలీసుల మాదిరిగా అక్కడ హడావిడి చేసేవాడు. పోలీసులు వచ్చి వెళ్తుండడాన్ని చూసిన నిరుద్యోగులు కూడా ఇదంతా నమ్మేశారు. అభ్యర్థుల వద్ద నుంచి వసూలు చేసిన మొత్తాలతో రమేష్ అరిలోవా, భోగాపురం, విశాఖ ప్రాంతాల్లో ఫ్లాట్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. రమేష్ విషయమై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని టాస్క్ ఫోర్స్ సిఐ మల్లేశ్వరరావు తెలిపారు.